శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 27 జూలై నుంచి 2 ఆగస్టు వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. గ్రహ స్థితులు ఏ విధంగా ఉన్నాయి, దృష్టులు ఏ విధంగా ఉన్నాయి కూడా అంశాలన్నీ తెలియచెప్పుకుంటూ నివారణ ఎలా చేసుకోవాలి, ఏదైనా దోషాలు ఉన్నట్లయితే అనేటటువంటి ముఖ్యాంశాలన్నీ తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మిథున రాశిలో గురు శుక్రులు, కర్కాటక రాశిలో రవి బుధులు, అలాగే సింహరాశిలో కుజ చంద్ర కేతువులు, కుంభరాశిలో రాహువు, శనిగారు వచ్చేసి వక్రించి ఉన్నారు మీనరాశిలో. ఇక వారాంతానికి వచ్చేటప్పటికి కుజుని యొక్క స్థితి కన్యారాశిలోకి మారింది, చంద్రుని యొక్క స్థితి వృశ్చిక రాశిలోకి మారి ఉన్నది. ఈ 2 మార్పులే జరిగి ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలను తీసుకున్నట్టయితే గురు శుక్రుల యొక్క సమ్మేళనము చాలా శుభకరమైనది, మంగళప్రదమైనది. అలాగే ఇద్దరు గురువులే, ధనయోగాలు బాగుంటాయి. ఎవరెవరికి ధనయోగాలు ఉంటాయి అనేది మనము రాసుల్లో తెలియచెప్పుకుందాం. ఆ తదుపరి రవి బుధులు, బుధ ఆదిత్య యోగం చాలా చాలా బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అన్ని విధాలుగా మీకు మనశ్శాంతి కావాలో అన్ని విధాలుగాను మనశ్శాంతి ఇస్తారు రవి బుధులు ఇద్దరు కూడా. అది యోగము కాబట్టి ఈ యోగము అంటే బుధాదిత్య యోగము వల్ల ప్రశాంతమైన జీవితం ఉంటుంది, కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. అలాగే చంద్ర కుజ కేతువులు, ఇక్కడ చంద్రకేతువుల యొక్క పరిస్థితి కొంచెం అనుమానాలకు దారితీస్తూ ఉంటుంది, రాహు దృష్టి ఉంటుంది కాబట్టి. ఇక చంద్ర కుజుల పరిస్థితి, కుజుని యొక్క దోషం ఏదైనా ఉన్నది అంటే ఆ దోషాన్ని తీసేసి మంచి ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా వ్యాపార పరంగా మంచి ఫలితాలను ఇస్తూ ఉంటుంది. ఇక దృష్టుల విషయానికి వచ్చినట్టయితే కుజుని దృష్టి రాహు గారి మీద, శని గారి మీద పడుతూ ఉంది. ఇది తప్పనిసరిగా స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి, లేదా ఒక్కసారి నవగ్రహ హోమం అయినా చేసుకోవాలి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. హృద్రోగాలు అంటే హార్ట్ అటాక్స్, అలాగే యాక్సిడెంట్స్, అది విమాన ప్రమాదాలు అవ్వచ్చు, రైలు ప్రమాదాలు అవ్వచ్చు, జల మార్గాల ద్వారా వెళ్ళే మార్గాలలో ప్రమాదాలు ఉండొచ్చు, అలాగే రోడ్డు ప్రమాదాలు ఉండొచ్చు, కాలి నడకన వెళ్తున్నా కూడా ప్రమాదం ఉండొచ్చు. ఏ రూపకంగా అయినా కూడా ప్రమాదం అనేది సూచిస్తూ ఉంటుంది, అనారోగ్యాన్ని సూచిస్తూ ఉంటుంది, కోర్టు కలహాలను ఇస్తూ ఉంటుంది, అలాగే దుఃఖాన్ని ఇస్తూ ఉంటుంది. అంత శుభకరమైనటువంటి దృష్టులు కాదు ఇవి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. పుట్టలో పాలు పొయ్యడం అనేది కూడా చాలా మంచి పద్ధతి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ శని కుజుల పరస్పర దృష్టి మాత్రమే ఉన్నది. ఇది కూడా ఇబ్బందికరమైనదే. అంటే శనిగారి దృష్టి కుజుడి మీద పడుతోంది, కుజుని దృష్టి శనిగారి మీద పడుతోంది. ఇక్కడ వార ప్రారంభంలో మనము ప్రతి వారము చెప్పుకుంటున్నాము, గమనించండి ప్రేక్షకులు. కుజుని దృష్టి రాహు మీద పడుతూ, రాహు దృష్టి కుజ కేతువుల మీద కూడా పడుతోంది. అయితే ఇక్కడ కుజుని దృష్టి 8వ దృష్టి మాత్రమే శనిగారి మీద పడుతోంది, శనిగారి దృష్టి కుజుని మీద లేదు. ఇక్కడ శని కుజుల యొక్క పరస్పర దృష్టిలు ఉన్నాయి. ఇది గమనించదగ్గ సూచన. అంటే ఆ దోష తీవ్రత కొంచెం పెరుగుతోంది, పరిహారాలు తప్పనిసరిగా చేసుకోండి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. కుజ శని పరిహారాలు ఎక్కువగా చేసుకోవాలి. ఏ రాసులకి చేసుకోవాలనేది ఆ రాసుల్లో తెలియచెప్తాను. అయితే గురువు గారి దృష్టి 9వ దృష్టి రాహు గారి మీద పడుతూ ఉంది. ఇది నాస్తిక భావాలని పెంపొందింపజేస్తూ ఉంటుంది. ప్రయత్నపూర్వకంగా దైవ ప్రార్థనలు చేసుకోవడం చాలా చాలా మంచిది. ఇక రాశి వివరాల్లోకి వెళ్దాము. తులారాశి వారికి చాలా చాలా అద్భుతమైన కాలం, అంటే అద్భుతమైన కాలం నడుస్తోంది. ఇక్కడ గోచారంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క ఫలితాలు చెప్తూ ఉన్నా నేను. జన్మజాతకంలో ఎవరికైనా కానీ గ్రహస్థితుల యొక్క వ్యతిరేకత ఉన్నట్లయితే, లేదా దశలు అంతర్దశల యొక్క వ్యతిరేకత ఉన్నట్లయితే, ఈ గోచారం అనేది ఏదో ఒక 40% వరకు 30% వరకు మాత్రమే జరుగుతుంది అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను. ఒక్క రాహు తప్ప మిగతా 8 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. షష్టంలో శనిగారు ఉన్నారు, నవమంలో గురు శుక్రులు ఉన్నారు, దశమంలో రవి గారు ఉన్నారు, బుధుడు ఉన్నారు. రవి బుధ కలయిక బుధాదిత్య యోగం ఉంది. ఏకాదశంలో చంద్ర కేతు కుజులు ఉన్నారు. అంటే అన్ని స్థానాలు బాగున్నాయి, అన్ని గ్రహాలు బాగున్నాయి, ఒక్క రాహు తప్ప.
మరి రాహు పూర్తిగా బాగలేదా అంటే గురువు గారి యొక్క దృష్టి పడుతూ ఉంది కాబట్టి రాహు కూడా బాగానే ఉన్నారు అని చెప్పాలి. కుజుని యొక్క దృష్టి పడుతూ ఉన్నప్పటికీ గురువు గారి దృష్టి కూడా అత్యంత పదునైనది కాబట్టి, శుభకరమైన దృష్టి కాబట్టి ఇక్కడ నిజంగా చెప్పాలంటే 9 గ్రహాల అనుకూలత ఉంది. వీరి జీవితాశయం నెరవేరుతుంది, మంచి ఉన్నత స్థితికి వెళ్తారు, ఆదాయం పెరుగుతుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, మాట పరపతి పెరుగుతుంది, రాజకీయ పరంగా బాగుంటుంది, ఊహించని విధంగా ధనలాభాలు ఉంటాయి, ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతులు రావడమే కాదు, పై అధికారులు మీ యొక్క కష్టాన్ని, మీ యొక్క చురుకుదనాన్ని, మీ యొక్క నిపుణతని గుర్తించి ఉన్నత స్థితికి మిమ్మల్ని తీసుకొని వెళ్తారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. దశమ స్థానంలో బుధ అదిచి యోగం కూడా ఉంది కాబట్టి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఖర్చులు అదుపులోకి వస్తాయి, వివాహాది శుభకార్యాలు కుదురుతాయి, సంతానం బాగుంటారు. అలాగే ఏది మీరు విద్యార్థులు తీసుకోండి, విద్యార్థులు బాగున్నారు. అలాగే ఉద్యోగస్తులు తీసుకోండి, బాగున్నారు. స్త్రీలకి బాగుంది, రాజకీయ నాయకులకి బాగుంది, వ్యాపారస్తులకి బాగుంది. ఎవరికి బాగలేదు, ఇంకా అందరూ బాగున్నారు. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు బాగున్నారు. మాతృవర్గ రీత్యా బాగుంది, పితృవర్గ రీత్యా బాగుంది, దైవ బలం బాగుంది, దైవం యొక్క ఆశీస్సులు పడుతున్నాయి, గురువుగారి యొక్క పంచమ దృష్టి తులారాశి మీద పడుతుంది. ఇన్ని రకాల అద్భుతాలు ఈ వారం జరుగుతూ ఉంటే వీరి జీవిత ఆశయం నెరవేరుతుంది. ఇబ్బడి ముబ్బడిగా ధన ఆదాయం ఉంటుంది, కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. ఒకటేమిటి, సర్వం శుభకరమే అని చెప్పచ్చు. అంత అద్భుతమైనటువంటి కాలం నడుస్తూ ఉండగా మీరు ఈ కాలాన్ని వృధా చేసుకోకండి. మీ జీవిత ఆశయం ఏమిటి, మనం ఏం సాధించాలి అనుకుంటున్నాము, ఏ కష్టతరమైన పనిని ప్రారంభించినా కూడా మనకి అయిపోతుంది అనేటటువంటి నమ్మకాన్ని మీరు ఏర్పాటు చేసుకుని 100% నాకు దైవ బలం ఉంది అని నమ్మి మీ పనులలో మీరు ముందరికి వెళ్ళండి. కార్మికులు, కర్షకులు, చేతి వృత్తుల వారు, నేత పని వారు అందరికీ బాగుంది. వ్యవసాయదారులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, ఇక ఒకటేమిటి తులారాశికి 100% చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క స్థితి కానీ, కుజుని యొక్క స్థితి కానీ వారాంతంలో అంత పూర్తిగా శుభకరమైన ఫలితాలు ఇవ్వకపోని కారణం చేత కొంచెం ఈ చంద్ర, కుజ, అలాగే శనిగారి స్తోత్ర పారాయణాలు చేసుకోండి, మీకు ఇంకా ఇంకా బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఎప్పుడూ కూడా ఇన్ని గ్రహాలు అనుకూలించడం అనేది చాలా తక్కువ. ఇప్పుడు అనుకోకుండా వచ్చిన అదృష్టం మీది. ఈ కాలాన్ని సద్వినియోగపరచుకోండి. ప్రేమ వ్యవహారాల విషయంలో పెద్దల్ని సంప్రదించి వివాహానికి ఒప్పించుకోండి. అలాగే ఏదైనా కోర్టు తగాదాలు ఉన్నట్టయితే, కేసులు ఏమన్నా ఉన్నట్టయితే పెద్దల సమక్షంలోనే వీటిని చక్కగా పరిష్కారం చేసుకోండి, కోర్టుల వరకు వెళ్లకుండా. ఒకవేళ కోర్టుకు వెళ్ళారు అంటే తగిన నిర్ణయం అక్కడ జడ్జి గారు చేస్తారు కాబట్టి అది మీకు మంచి జరుగుతుంది అని ఆశించండి. ఈ విధంగా అసలు ఏ రకమైనటువంటి అంశాన్ని తీసుకున్నా కూడా అధికమైనటువంటి శుభ ఫలితాలు ఇస్తున్నాయి కాబట్టి అన్ని విధాలా మీకు బాగుంది. గృహము నిర్మాణం చేసుకోవడానికి, ఒక గృహము ఉన్నా కూడా ఇంకొక గృహము కొనుగోలు చేసుకోవడానికి ఇలాగా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. లేదా గృహం కాదు అనుకుంటే స్థిరచరాస్తులు ఏవైనా వృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ కార్య సిద్ధి జరుగుతుంది. ఏ ప్రయత్నాలైనా కూడా చక్కటి ఫలితాలు ఉన్నాయి అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ కృతజ్ఞతాపూర్వకంగా భగవంతుడికి స్తోత్ర పారాయణాలు చేయండి. శుభం.